అందరికీ నమస్తే అండి. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు నిన్నటి వరకు ఆయన ఒక సౌమ్యుడు, వివాదరహితుడు, చాలా సైలెంట్గా ఉండే వ్యక్తి. మితంగా మాట్లాడతారు. అసలు ఎవరితోనూ కూడా విభేదాలు అనేవి ఉండవు. ప్రతి ఒక్కరిని సరదాగా పలకరిస్తారు. అవినీతి ఆరోపణ అనేది లేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కూడా మంత్రిగా దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు ఆయన మీద ఆరోపణలు, వివాదాలు ఏమీ లేవు. కానీ ఒకే ఒక్క రోజులో ఈరోజు అంతా ఆయన గురించే చర్చ. రాష్ట్ర రాజకీయ వర్గాలు మొత్తం ఆయన గురించే చర్చ. నిజానికి ఆయన పేరు ఫస్ట్ బయటకు రాలా. ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం అని. దాన్ని ఒక ప్రముఖ న్యూస్ వెబ్సైట్లో ఆ మంత్రి గారి పేరును ప్రస్తావిస్తూ ఆయన ఫోటో పెడుతూ వార్త రాశారు. దాంతో ఆ వార్త సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులన్నింటిలో కూడా విపరీతంగా వైరల్ అయింది. నేను కూడా పొద్దున్న వీడియో చేసినప్పుడు పేరు చెప్పలా. సో ఇంకెలాగా బహిర్గతం అయిపోయింది, అందరూ చర్చించుకుంటున్నారు కదా అని చెప్పి లిమిటేషన్ మేరకు నేను ఈ వీడియోలో పేరు చెప్తున్నా. అనగాని సత్యప్రసాద్ గారి గురించే పొద్దున్న ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. అయితే దీనిలో కొన్ని పరిధులు, పరిమితులు, చట్టపరమైన అంశాలు, నిజంగా ఆయన మంత్రిగా ఏమైనా వివాదాల్లో ఉన్నారా, ఫెయిల్ అయ్యారా, ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, అసలు ఇదంతా దీని బ్యాక్ ఎండ్ ఏంటి, ఈ స్టోరీ వెనక ఏం జరిగింది అనేది మనం చాలా ఆసక్తికరంగా రాసుకుంటే, నిజానికి అనగాని సత్యప్రసాద్ గారు, నేను పొద్దున్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన కొత్తగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఏమీ రాలేదు. దాదాపుగా 15-16 ఏళ్ళ నుంచి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఆయనకు హైదరాబాద్లో చుట్టుపక్కల విలువైన ప్రాంతాల్లో ఆయనకు కొన్ని భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. అందులో శంకరపల్లి ఏరియా అంటారు చూడండి, అక్కడ ఒక ఫామ్ హౌస్, విల్లా ఏదో ఉంది. అక్కడ ఆయన వీకెండ్స్లో రెగ్యులర్గా ఉంటారు. అలాగే జనవాడ అనే ఏరియాలో కూడా ఆయనకు ల్యాండ్ ఉంది. సో దీనికి సంబంధించి ఒక చిన్నపాటి వివాదం నడుస్తోంది. దాని నేపథ్యంలో అక్కడ కొంతమంది రాజకీయ నాయకులతో ఆయనకు విభేదాలు వచ్చాయి. సో ఆ ఇష్యూని ఆంధ్రజ్యోతి ఈ విధంగా టేకప్ చేశారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే ఆంధ్రజ్యోతి రాసిన వార్తల్లో మ్యాక్సిమం పర్సనల్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక చిన్న అంశం ఆయన తప్పుకు దొరికితే, ఆయన తప్పుకు దొరికాడు అనుకుందాం, ఏది ల్యాండ్ వ్యవహారంలో, దాన్ని పర్సనల్గా రాసేసి, మొత్తం పర్సనల్గా టార్గెట్ చేసేసి, వారంలో 3 రోజులు అక్కడే ఉంటాడు, 3 రోజుల పాటు ఆయన జలసాలే, 3 రోజుల పాటు విలాసాలే, అది ఇదే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాశారు. 3 రోజుల పాటు, ఒక రోజు పాటు సెటిల్మెంట్లు, దందాలు, ఇంకో 2 రోజులు గానా భజానాలు అని కొంచెం పర్సనల్గా బాగా డెప్త్గా వెళ్ళిపోయారు అనిపించింది ఆంధ్రజ్యోతిలో. నిజానికి అంత డెప్త్గా వెళ్ళకూడదు. కొన్ని పత్రికలన్నా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎవరి గురించైనా రాసినప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఖచ్చితంగా చట్టపరమైన జాగ్రత్తలు మనం తీసుకునే రాయాలి. ఏదో సోషల్ మీడియాలోనో లేదంటే ఎవరో తెలియని వాళ్ళు రాశారంటే అర్థం పద్ధం ఉంది. కానీ జర్నలిజం ఎంతో కొంత ఉంది కదా, దమ్మున జర్నలిస్ట్ అనుకున్న వాళ్ళు అలా ఒక మంత్రిని టార్గెట్ చేస్తూ ఏకపక్షంగా అలా రాయడం పేరు పెట్టకపోయినప్పటికీ ఇబ్బందికరమే. ఎందుకంటే అందులో పర్సనల్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మంత్రిగా ఆయన ఏమైనా ఫెయిల్ అయ్యారా, ఆయన మీద ఏమైనా ఆరోపణలు ఏమైనా ఉన్నాయా, లేదా ఆయన శాఖ నిర్వహణలో ఆయన ఏమైనా ఫెయిల్ అవుతున్నారా, ఆయన శాఖకు సంబంధించి ఆయన మీదైనా విపరీతమైన ఆరోపణలు వచ్చాయా, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా మనం చెప్పుకుంటున్నాం కదా. అసలు ఈ ఆర్టికల్ ఆంధ్రజ్యోతి రాయడానికి కొన్ని అంశాలు, ఇక్కడ మంత్రి గారికి తెలియకుండా తన శాఖలో కొన్ని పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ వ్యవహారాలు విపరీతంగా, ఫైల్స్ రోజుకొక 15-20 పెద్ద పెద్ద ఫైల్స్ వెళ్తున్నాయి. డి నమూనా పట్టాలను రిజిస్ట్రేషన్ కోసమనో లేదంటే ఎన్ఓసి కోసమనో రకరకాల అంశాలతో. ఎందుకంటే రెవెన్యూ శాఖ చాలా కీలకమైన శాఖ, 100 కోట్ల ఆస్తుల లావాదేవీలన్నీ జరిగే శాఖ. సో వివాదాలు ఉంటాయి, భూముల చుట్టూ అనేక వివాదాలు ఉంటాయి, లిటిగేషన్స్ ఉంటాయి, వివాదాస్పద భూములు బోల్డ్ ఉంటాయి. సో దీన్ని క్లియర్ చేయమని రెవెన్యూ పేషీకి, రెవెన్యూ శాఖ మంత్రి గారి దగ్గరికి, ఆ మంత్రి గారి చుట్టూ ఉన్న సిబ్బంది దగ్గరికి ప్రతిరోజు ఒక 10 ఫైల్సో 20 ఫైల్సో వెళ్తూనే ఉంటాయి. వీటిని మంత్రి గారికి సంబంధం లేకుండా, మంత్రి గారికి తెలియకుండా ఒక 2 పర్సన్స్ డీల్ చేస్తున్నారు అనేది ఒక అంశం అన్నమాట. సో బ్యాక్ ఎండ్లో ఎవరో డీల్ చేస్తున్నారు, ఆయన హైదరాబాద్ రప్పించుకుంటున్నారని, అందుకే ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఈ విధంగా రాసుకొచ్చింది అనేది మరో కోణం నుంచి, మరోవైపు నుంచి వినిపిస్తున్న మాట. సో ఇట్లా మొత్తానికి అత్యంత కీలకమైన శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి మంత్రి గారు అయినా సరే కొంచెం అలర్ట్గా, అప్రమత్తంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు వరకు చెడ్డ పేరు అనేది లేదు. ఇప్పుడు వరకు రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉంది. వరుసగా 3 సార్లు గెలిచారు. వైసీపీలో పెద్ద స్థాయి నాయకుడి మీద ఆయన గెలిచాడు. ప్లస్ ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నో ఫోకస్ పెట్టి ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లకు గురి చేసినప్పటికీ ఆయన పార్టీ మారలేదు.
టీడీపీకి బ్యాక్ బోన్గా పనిచేశారు. అలాగే చాలా డబ్బులు, సొంత డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేశారు కాబట్టి పార్టీకి అతని మీద నమ్మకం ఉంది కాబట్టే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి అతని మీద నమ్మకం ఉంది కాబట్టే అంత కీలకమైన శాఖను అప్పచెప్పారు. అంత కీలకమైన రెవెన్యూ శాఖను అప్పచెప్పారు. సో ఇక్కడ ఏమొచ్చిందంటే సమస్య, శాఖలన్నీ కూడా మంత్రులకు ఇచ్చినప్పటికీ ఆ శాఖల్లో కొంతమంది సిబ్బంది అటాచ్డ్ టు పార్టీలో పెద్ద నాయకులతో కనెక్షన్ ఉంది. సో కొన్ని మంత్రులకు తెలియకుండా జరుగుతున్నాయి అనేది ఒక పెద్ద వాదన ఉంది. సో అది కొంతమంది మంత్రులు అప్రమత్తంగా ఉండాలి. నేను కూడా మొన్న ఒక వీడియో చేశాను, మరో మంత్రి గారు పేషీలో జరుగుతుంది. ఆ మంత్రి గారు కోపం వచ్చి నాకు ఫోన్ చేసి అది ఇది అన్నారు. సరే అదంతా తర్వాత విషయం, కానీ ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, మంత్రులకు తెలియకుండా వ్యవహారాలు జరుగుతున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. సో అందుకే మీడియాలో ఇంత గుప్పమంటున్నాయి. ఇప్పుడు వ్యవసాయ శాఖలో పేషీలో జరుగుతున్న అంశాలను ఈనాడు బయట పెడితే తెలిసింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి గారి గురించి ఆంధ్రజ్యోతిలో ఇంత పెద్దగా రాస్తే బ్లాస్ట్ అయింది. సో ఏదో మీడియా బయట పెడితే తెలుసుకొని ఆ మీడియా మీద వాళ్ళు కావాలని రాశారు, టార్గెట్ చేశారు అనే కంటే బ్యాక్ ఎండ్లో ఏమైనా ఉన్నాయేమో 1-2 సార్లు చెక్ చేసుకుంటే బెటరు. సో ఇక్కడ రెవెన్యూ శాఖలో కొన్ని ఫైల్స్ క్లియరెన్స్ కోసము మంత్రి గారికి తెలియకుండా కొంతమంది లాబింగ్లు పైరువీలు చేస్తున్నారని, అది మంత్రి గారికి కొంచెం చెడ్డ పేరు తీసుకొస్తోంది అనేది జరుగుతున్న వాదన. కొన్ని అంటే ఈరోజు జరిగిన డిస్కషన్స్లో వచ్చిన ఒక అవుట్పుట్ అన్నమాట. సో దీంతో చంద్రబాబు గారు అలర్ట్ అవుతారు, లోకేష్ గారు అలర్ట్ అవుతారు, అండ్ మినిస్టర్ గారు కూడా అలర్ట్ అవుతారు. మేబీ పర్సనల్గా ఆయనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్గా ఎవరి వ్యక్తిగత లైఫ్ వాళ్ళకు ఉంటుంది. అది వీకెండ్స్లో ఎక్కడికెక్కడికో వెళ్తారు, వాళ్ళ ఇష్టం అది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత లైఫ్స్ ఉంటాయి, వాళ్ళ అభిరుచులు ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఆయన వారంలో ఒకరోజు నాకు తెలిసి గత 3-4 నెలలుగా ఆయన వెళ్ళలేదంట. హైదరాబాద్ వెళ్ళకపోవడం కాదు, ఎక్కడికి వెళ్ళలేదు. సో మరి అయినా సరే ఆంధ్రజ్యోతిలో ఇంత టార్గెట్ చేసి రాశారు అంటే, ఇంత పర్సనల్గా డెప్త్గా రాశారు అంటే ఇంటెన్షన్, ఆంధ్రజ్యోతిలో ఇంటెన్షన్ కనిపిస్తోంది. కావాలని అతన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఇంటెన్షన్ అయితే కనిపిస్తోంది. సో ఇక్కడ రెండిట్లో ఎవరి తప్పు అనేది నేనైతే జడ్జ్ చేయను, కానీ ఆయన తప్పు చేయలేదు అని చెప్పను, ఆంధ్రజ్యోతి పూర్తిగా నిజాలే రాసింది అని కూడా మనం చెప్పకూడదు. రెండిట్లో ఎవరిది అనేది నేను జడ్జ్ చేయను. కానీ నాణ్యానికి 2 వైపులు చూస్తే అతను తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. వీళ్ళు రాసిన ఆర్టికల్లో కూడా అతిశయోక్తులు, పనికిమాలిన విషయాలు, పర్సనల్గా టార్గెట్ చేసిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.